హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీని అస్సలు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ కర్రీ కోసం నేను 2 కాకరకాయలని తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చివరకున్న పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నం వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మీకు ఇలా వీలైతే ఇలా కట్ చేసుకోండి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. సీడ్స్ కనుక ముదిరినట్టు ఉంటే సీడ్స్ తీసేయండి. లేదంటే అలాగే ఉంచినా కూడా మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఈ కాకరకాయ ముక్కలకి పసుపు సాల్ట్ పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలా గట్టిగా పిండుకుంటే మనకి ఇందులో ఈ రసం అనేది వస్తుంది. ఇదంతా మనకి చేదంతా మనకి రసంలోనే పోతుంది. వీటన్నింటిని ఇదే విధంగా పిండుకొని ఈ రసాన్ని పారేసి ఈ కాయలను అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి చేదేమైనా ఉంటే పోతుంది. మనం వక్కలు కూడా పడేయకుండా అన్నంలో పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చూడండి, మనకి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మీరు కావాలంటే బ్రౌన్ కలర్ అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత నేనైతే తీసుకొని ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. అదే కడాయిలో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 2 టమాటా ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం మెంతి పౌడర్, ఆ తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మసాలా ఏం వేయడం లేదు, కారమే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెమే చింతపులుసు వేసుకుంటున్నాను. ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి టమాటాలు పులుపు ఉండవు. అందుకనే కొంచెం చింతపులుసు వేసి ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. సూప్ కావాలనుకునేవారు కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేను కర్రీలాగా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొక 2 నిమిషాలు అయితే కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అస్సలు చేదు లేకుండా ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే వక్కలు కూడా పడేయకుండా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా కాకరకాయ చేదు ఉంటుందని తినని వారు ఉంటే ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు అనేదే ఉండదండి ఇలా చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.